నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవత మహాపురాణము ద్వితీయ స్కందము 3వ అధ్యాయము. వివిధ దేవతలను ఉపాసించుట. భగవద్భక్తి యొక్క వైశిష్ట్యము. శ్రీశుకుడు నుడివెను. పరీక్షిన్ మహారాజా, ప్రజ్ఞావంతులైన మానవులు మృత్యువు ఆసన్నమైన సమయమున ఏమి చేయవలెను అను నీ ప్రశ్నకు సమాధానమును ఇచ్చి తిని. బ్రహ్మ తేజస్సును కోరుకును వారు వేదములకు అధిపతియగు బ్రహ్మదేవుని సేవింపవలెను. ఇంద్రియ సామర్థ్యములను కోరుకును వారు ఇంద్రుని సేవింపవలెను. సంతానమును కోరుకును వారు దక్షుడు మొదలగు ప్రజాపతులను ఉపాసింపవలెను. సంపదలను వాంఛించువాడు లక్ష్మీదేవిని, తేజస్సును కాంక్షించువాడు అగ్నిదేవుని, ధనములను కోరుకునువాడు అష్టవసువులను, బలపరాక్రమములను కోరుకునువాడు ఏకాదశ రుద్రులను ఉపాసింపవలెను. అన్నాదులను కాంక్షించువాడు అదితిని, స్వర్గసుఖములను వాంఛించువాడు అదితి సంతానమైన దేవతలను ఆరాధింపవలెను. రాజ్యకాంక్ష కలవాడు విశ్వే దేవతలను, ప్రజలు తనకు అనుకూలుగా ఉండునట్లు కోరుకునువాడు సాధ్య దేవతలను ఆరాధింపవలెను. దీర్ఘాయువును కోరుకునువాడు అశ్వినీ దేవతలను, దేహబలమును వాంఛించువాడు భూదేవిని, పేరు ప్రతిష్టలను కోరుకునువాడు భూలోక స్వర్గలోకముల అధిష్టాన దేవతలను ఉపాసింపవలెను. దేహ సౌందర్యమును కోరుకొనువాడు గంధర్వులను, అనుకూలవతియగు భార్యను కాంక్షించువాడు ఊర్వశి అను అప్సరసను, అందరిపై ఆధిపత్యమును కోరుకునువాడు బ్రహ్మదేవుని కొలువవలెను. యశస్సును కాంక్షించువాడు యజ్ఞపురుషుని అనగా విష్ణువును, ధనాగారము యొక్క అభివృద్ధిని కాంక్షించువాడు వరుణదేవుని, జ్ఞానాభివృద్ధిని వాంఛించువాడు పరమేశ్వరుని అనగా శంకరుని, అనుకూల దాంపత్యమును కోరుకునివాడు పార్వతీదేవిని ఆరాధింపవలెను. ధర్మ ప్రవృత్తిని కాంక్షించువాడు శ్రీ మహావిష్ణువును, వంశాభివృద్ధిని వాంఛించువాడు పితృదేవతలను, ఐహిక బాధల నుండి రక్షణను కోరుకునివాడు యక్షులను, ఓజస్సును అనగా బలమును కాంక్షించువాడు మరుద్గణములను ఆరాధింపవలెను. రాజ్యకాంక్ష గలవాడు మన్వంతరములకు అధిపతులైన దేవతలను, అభిచారము కొరకు నిర్వృతిని, భోగములను పొందుటకు చంద్రుని ఆరాధించవలెను. ఎట్టి కోరికలును లేనివాడు అనగా నిష్కాముడు పరమమంగళప్రదాతయగు పరమ పురుషుడైన శ్రీ మహావిష్ణువును ఆరాధింపవలెను. బుద్ధిశాలి అయిన వాడు నిష్కాముడైనను అనగా ఎట్టి కోరికలు లేని విరాగి అయినను, లేదా సర్వకాముడైనను అనగా పెక్కు కోరికలు కలవాడైనను, లేదా మోక్షకామి అయినను అనగా ముముక్షు అయినను తీవ్రమైన భక్తియోగము ద్వారా పరమ పురుషుని ఆరాధింపవలెను. భగవద్భక్తుల సాంగత్యముచే ఉపాసకులకు దృఢమైన దైవభక్తి ఏర్పడును. అది వారికి ఎంతయో శ్రేయస్కరము. భగవంతుని యొక్క లీలా కథా ప్రసంగములు గావించుచుండునట్టి పురుషుల యొక్క సత్సాంగత్యము వలన దుర్లభమైన జ్ఞానము ప్రాప్తించును. ఫలితముగా సంసార సాగరమునందలి సత్వ రజస్తమో గుణముల నెడి తరంగములు శాంతములగును. హృదయము నిర్మలమై ఆనందానుభవము కలుగును. ఇంద్రియ సుఖముల ఎడ ఆసక్తి తొలగిపోవును. మోక్షమునకు సర్వసమ్మత మార్గమైన భక్తి యోగము ప్రాప్తించును. కనుక భక్తిరసపూర్ణమైన భగవత్కథల యందు ఆనందమగ్నుడు కానివాడు ఎవడు ఉండును? సౌనకుడు వచించెను. సూతముని, సుఖయోగి సర్వజ్ఞుడగుటయే కాక భగవంతుని యొక్క మనోహర గాథలను మధురముగా వర్ణించుటలో కడు సమర్థుడు. అతడు తెలిపిన విషయములను అన్నింటినీ బాగుగా విన్న పిమ్మట పరీక్షిన్ మహారాజు ఆ సుఖమహర్షిని ఇంకనూ ఏమడిగెను? సూతముని, నీవు అన్ని విషయములను చక్కగా ఎరిగినవాడవు. నీ సందేశములను శ్రద్ధగా వినగోరుచున్నాను. దయతో వినిపింపుము. ఏలయన సత్పురుషుల సదస్సులలో మధురమైన శ్రీహరి కథాప్రసంగములే కొనసాగుచుండును కదా. పాండవ వంశజుడు మహారథియు అయిన పరీక్షిన్ మహారాజు గొప్ప దైవభక్తి నిరతుడు. అతడు బాల్యమునందు ఆటలాడుకుని సమయమున కూడా శ్రీకృష్ణుని లీలా కథలనే ఆస్వాదించుచుండెడివాడు. వ్యాసపుత్రుడు పూజ్యుడు అయిన సుఖయోగి శ్రీకృష్ణ భక్తి తత్పరుడు. ఇట్టి మహాపురుషుల సత్సంగమునందు సర్వ శుభంకరములైన భగవంతుని దివ్య గుణముల చర్చలే జరుగుచుండును కదా. సూర్యభగవానుడు తన ఉదయాస్తమయముల ద్వారా మానవుల ఆయుః ప్రమాణమును హరించుచునేయుండును. కనుక
మానవుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భవ్య గుణములను అనుదినము వినుచు కీర్తించుచు తన జీవితమును సార్థకము చేసుకొనుచుండవలెను. లేనిచో అది వ్యర్థమైపోవును. వృక్షములు జీవించుట లేదా, కొలిమితిత్తులు కూడా శ్వాసక్రియను జరుపుట లేదా, అట్లే గ్రామములయందలి పెంపుడు జంతువులు పక్షులు కూడా అన్నపానములను తిని సంతానమును పొందుట లేదా, కానీ మానవుని జీవితము వీటన్నింటికంటేనూ విలక్షణమైనది, ఉత్కృష్టమైనది. కనుక మానవుడు శ్రీకృష్ణుని లీలలను కథలను తనివిదీర వినుచు కీర్తించుచు తన జీవితమును సార్థకము చేసుకొనుచుండవలెను. అట్లు చేయనినాడు గ్రామములయందలి కుక్కలు, పందులు, ఒంటెలు, గాడిదలు మున్నగు జంతువుల కంటెను మనిషి జీవితము నికృష్టమైనదగును. శ్రీకృష్ణ భగవానుని దివ్య పరాక్రమ లీలలను వినని వాని యొక్క చెవులు చెవులే కాదు, అవి బిలముల వంటివి. ఆయన గాథలను కీర్తింపని జిహ్వయే కాదు, అది బెక్కబెక్క ధ్వనులను కావించు కప్ప జిహ్వయే. ముకుందుని పాదపద్మముల కడ మోకరిల్లని శిరస్సే కాదు, దానికి అలంకరింపబడిన పట్టు వస్త్రములు మణికిరీటము దానికి భారములే యగును. బంగారు కంకణములతో అలంకృతములైనప్పటికీ శ్రీహరికి సపర్యలు చేయని చేతులే కావు, అవి శవము యొక్క చేతులే అగును. శంఖచక్రాది చిహ్నములతో శోభితమైన శ్రీహరి దివ్య రూపమును దర్శింపని కన్నులేగావు, అవి నెమలి కన్నుల వలె నిరర్థకములు. భగవంతుని పవిత్ర క్షేత్రములను సేవించుటకు నడవని పాదములేగావు, అవి వృక్షముల వలె స్థావరములే. భాగవతోత్తముల పాదధూళులను శిరమున దాల్చనివాడు బ్రతికియుండియు చచ్చిన వానితో సమానుడు, అనగా జీవచ్ఛవము. శ్రీహరి యొక్క పాదములకు సమర్పింపబడిన తులసీదళముల యొక్క గంధమును ఆఘ్రాణింపని మానవుడు శ్వాసక్రియను నడుపుచున్నను శవతుల్యుడే. భగవంతుని యొక్క కళ్యాణ గుణములను వినియు కీర్తించియు ద్రవింపని హృదయము ఇనుముతో సమానముగా కఠినమగును. అట్లుగాక భక్తి పారవస్యముతో ఎవని హృదయము ద్రవించునో వాని కనుల వెంట ఆనంద భాష్పములు కురియును, శరీరము పులకితమగును, అతని జన్మ ధన్యమగును. సూతముని, మధురమైన నీ వాక్కు మా హృదయములను ఆహ్లాదపరచును. కనుక భాగవతోత్తముడు ఆత్మవిద్యా విశారదుడు అయిన శ్రీ సుఖమహర్షికిని పరీక్షిన్ మహారాజునకును మధ్య జరిగిన సంవాదము మాకు దయతో వినిపింపుము. ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి ద్వితీయ స్కంధమునందు 3వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.